ఒకసారి భక్తి సింగ్ గారు కష్ట పరిస్థితులలో పాకిస్తాన్లో కాలు పెట్టాడు. ప్రభు చెప్తేనే వెళ్ళాడు. పాకిస్తాన్లో కాలు పెడితే ఆ గూడానికి పెద్ద ఒక ఆయన వచ్చి అంటాడు, ఇక్కడ ఎవరు లేరు క్రైస్తవులు, ఇక్కడ నువ్వేం చెప్పాల్సిన పని లేదు, వెళ్ళిపో అన్నాడు. ప్రేమించిన వాని ద్వారా విజయం పొందాలి కదా. అప్పుడు ఆయన అన్నాడు, భక్తి సింగ్ గారు, ప్రభువు పేరు పెట్టి మీ ఊరు మీ ప్రాంతం పొమ్మంటే వచ్చా, వెళ్ళమంటే వెళ్ళను, ఆయన చెప్తే వెళ్తా అన్నాడు. సరే అట్లయితే మా ఇంటికి వస్తావా అన్నాడు. వస్తా అన్నాడు. ఇంటికి తీసుకుపోయినాడు. నువ్వు ఇక్కడే కూర్చుంటే నేను ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొస్తా అన్నాడు. గూడానికి అతడు నాయకుడు, పిలుచుకురా అన్నాడు. మొత్తాన్ని పిలుచుకొచ్చాడు. కూర్చోబెట్టి అందరికీ వాక్యం చెప్పినాడు. వాక్యం చెప్పిన తర్వాత ఆయన దగ్గరున్న బైబిల్స్ అన్ని అమ్మినాడు. అక్కడ అన్నాడు గూడెం నాయకుడు, భోజనం చేస్తావా అన్నాడు. చేస్తా. భోజనం చేశాడు. భక్తి సింగ్ గారు ఒక్కరోజు తిన్న భోజనం గురించి నాకైతే బాధేసిద్ది. ఇసుక రొట్టెలు కలిపి, అంటే ఆ రొట్టెల్లో వాళ్ళు చేసిన రొట్టెల్లో ఏమి సగానికి సగమేముంది, ఇసుకుందంట. ఆకలి ఇసుక తిన్నాడంట. ఆ రొట్టెలతో కలిసిపోయిన ఇసుక కూడా తిన్నాడంట. ఈరోజు ఇంత సేవ మనం అనుభవిస్తున్నామంటే దాని వెనకాల కడుపు నిండా అన్నం లేకుండా కష్టపడిన రోజులు ఆయనకి ఎన్నో ఉన్నాయి. క్రీస్తుని గుర్చిన సువాసన వెదజల్లడానికి మనకి ఎక్కడ చూసినా అత్యధికమైన ఏమిస్తున్నాడు, విజయం ఇస్తున్నాడు. ప్రేమ